హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి సమ్మర్ వస్తుంది కదండి. ఇప్పుడు సమ్మర్లో మనం బయటకు వెళ్ళాలంటే కంపల్సరీ చేతిలో ఉండాల్సింది ఏంటంటే కర్చీఫే కదా. అలాంటి కర్చీఫ్ని మనం మామూలు కర్చీఫ్ కాకుండా అదొక డిజైనర్ కర్చీఫ్ లాగా ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇదండి కర్చీఫ్. ఇది లేస్ కర్చీఫ్ అండి. ఇది లేస్ స్టిచ్. ఇది మంచి కాటన్ తీసుకుని దొరుకుతాయి, ప్లెయిన్స్లో దొరుకుతాయి కదా. ఇలాంటి ఒక ప్లెయిన్ తీసుకుని మనం చుట్టూ అవుట్లైన్ లేస్తో కుట్టుకుంటే చూడడానికి చాలా బాగుంటుందండి. ఇది ఎంతకాలమైనా ఇలానే ఉంటుంది. ఇది మామూలు కర్చీఫ్ కంటే ఇది మరి చూడడానికి ఎంత బాగుందండి. ఇలా డిజైనర్ హ్యాండ్ కర్చీఫ్ మీరు ఎలా కుట్టుకోవాలో అనేది నేను ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. అది ఎలాగో చూసేద్దామండి. థ్రెడ్ అండి, ఇది కాటన్ థ్రెడ్. మనకి ఇవన్నీ కలర్స్లో దొరుకుతాయి. లేస్ థ్రెడ్ అంటే ఇస్తారు, కద్దరు ఇంకా ఫుల్ వైట్ దొరుకుతాయి, కలర్స్ దొరుకుతాయి. మనం ఇష్టం, మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అలాగే నీడిల్, ఇది తులిప్ నీడిల్ అండి, మగ్గం నీడిల్ 13 నెంబరు. సూదన్న కూడా దొరుకుతుంది బయట షాప్లో. అలాగే థ్రెడ్ కూడా దొరుకుతుందండి. అలాగే ఇది కాటన్ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లెయిన్ తీసుకున్నాను. ఇది 11x11 తీసుకున్నానండి. మీరు 12 ఇంకా కొంచెం పెద్దది కావాలంటే 12x12 తీసుకోవచ్చు. చిన్నది కావాలంటే 10x10 తీసుకోవచ్చు. నేను ఇక్కడ 11x11 తీసుకున్నాను. ఇదేంటంటే చిన్నగా ఫోల్డింగ్ చేస్తాము, పెద్ద మళ్ళీ ఎక్స్ట్రా లోపలికి ఏం పోదు, చిన్న ఫోల్డింగ్ చేసుకుంటాము. ఇంకా చిన్నగా కూడా కుట్టుకోవచ్చు, చేతితో కూడా కుట్టుకోవచ్చు, జిగ్జాగ్ చేసుకోవచ్చు, ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అవుట్లైన్ డిజైన్ వేస్తామన్నమాట. అది లేస్ స్టిచ్తో లేడీస్కి ఉపాధి అవకాశం ఉందండి. అది ఎలా అనేది నేను వీడియో చేస్తూ మాట్లాడుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూడండి, ఇక్కడ గొలుసు కుట్టుతో స్టార్ట్ అవుతుంది. మనం ఈ గొలుసు కుట్టు ఐదు గొలుసులు వేసుకున్న తర్వాత ఒక చైన్లో అవుతుంది. ఆ చైన్ని మనం క్లాత్కి అది ఎంత పొడవు ఉందో అక్కడికి చూసుకుని ఇలా అక్కడికి సూది క్లాత్ నుంచి కిందకి దించాలి. దించి మళ్ళీ కింద నుంచి దారం తీసుకోవాలి పైకి. అదే అక్కడికి ఒక చైన్ అయినట్టు. అలా చైన్లు ఈ లైన్ అంతా కూడా ఫస్ట్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఒక లైన్ అంతా ఫస్ట్ అవుట్ లైన్, తర్వాత నెక్స్ట్ డిజైన్ వస్తుంది అనమాట. ఇలా కౌంట్ చేసుకుని 5 సూదులు తీసుకుంటే ఒక చైన్ అవుతుంది. అది ఎంత లెంత్లో ఉందో ఇప్పుడు చూడండి. అంత లెంత్ ఉంది కదా, ఇక్కడ దించుతున్నాను. కిందకి దించి కింద నుంచే దారం తీసుకోవాలి పైకి తీసుకుని మళ్ళీ సూది నుంచి దారం తీసుకుని మళ్ళీ చైన్ వేసుకోవాలి. ఇలా ఇలా చివరి వరకు గొలుసు స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు చైన్ స్టిచ్ వేసుకోవాలి. ఇది ఇక్కడికి చైన్ స్టిచ్ కంప్లీట్ అయింది. ఈ కార్నర్ నుంచి డిజైన్ స్టార్ట్ చేశాను. ఇది ఎలాగో ఒకసారి చూడండి. 10 కుట్లు వేయాలి. ఇవి 10 సూదులు వేయాలి. దీంట్లో 10కి ఒక 3 చిన్నవి, ఒక 3 పెద్దవి, అలాగే ఇంకొక 3 ఈ పక్కన ఎంత పొడవు తీసుకున్నామో అలాగే ఈ పక్కన కూడా అదే పొడవు తీసుకోవాలి. మధ్యలో మాత్రం ఈ రెండింటి మీద పొడవు ఉండాలన్నమాట. అది ఎలాగో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగో ఇలా రెండింటి నుంచి ఇంకొక రెండింటి నుంచి ఇలా ఇలా 3 తీసుకోవాలి. 3 2 ఇంకొకటి కూడా
కొంచెం ముందు వేసిన దానికంటే కొంచెం పెద్దది ఉండాలి. ఇది ఇప్పుడు ఇంకొక 3 పెద్దవి ఉండాలి. ఇది టోటల్గా కొంచెం మనకు ఎంత పొడవు కావాలనుకుంటున్నాం ఆ పొడవు తీసుకొచ్చుకోవాలి. ఇలా పొడవుగా కొంచెం పెద్దగా తీయాలి దారాలు. అలా 2, తర్వాత నెక్స్ట్ 2, అలాగే ఈ 3 కూడా పొడవుగానే తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక 3 దీనికంటే కొంచెం చిన్నగా, అలాగే మళ్ళీ ఇంకొకటి దీనికంటే ఇప్పుడు వేసిన దానికంటే కొంచెం చిన్నగా, అలాగే లాస్ట్ది ఇప్పుడు వేసిన దానికంటే చిన్నగా. అలా లాస్ట్ ఈ 3 మధ్యలో పొడవి 3 అంటే ఎన్ని 9 అయినాయి కదా. ఇంకొకటి లాస్ట్ది బాగా చిన్నగా వేయాలి. ఇలా ఇప్పుడే షేపు కరెక్ట్గా వస్తాయి. మొత్తం 10. సరే, ఇది ఇప్పుడు దీంట్లో క్లోజ్ చేయాలి, కట్టి పెట్టడం. ఇలా మళ్ళీ సూది మీద దారం తీసుకోవటం, మళ్ళీ పక్కన తీసుకోవాలి. దీంట్లో అంటే ఒక దాంట్లో మనం డిజైన్ వేస్తాం, ఒక దాంట్లో కట్టి పెడతాం. అలా దీంట్లో కట్టి పెట్టాం కదా, ఇప్పుడు మనం దీంట్లో డిజైన్ వస్తుంది. ఇలా రెండిట్లో తీసాం, మళ్ళీ సూది మీద దారం తీసుకోవాలి, మళ్ళీ రెండిట్లో తీయాలి, మళ్ళీ సూది మీద దారం ఇలా సూది మీద దారం లోపల తీసుకోవాలి. ఇప్పుడు 2 తీసాం, మళ్ళీ నెక్స్ట్ 2 నుంచి ఇప్పుడు దీనికంటే ఇది కొంచెం పెద్దగా ఉంది కదా, దీనికంటే 3వది ఇంకొంచెం పెద్దగా ఉండాలి. ఆ తర్వాత వచ్చి 3 బాగా పెద్దగా ఉండాలి. మళ్ళీ ఇటువైపు వచ్చి 3 ఇవి ఎంత వేసామో అంత హైట్లోనే వేసుకోవాలి. ఇవి 1, 2 వేసేటప్పుడు మీకే ఐడియా వచ్చేస్తుంది. ఇదేమి అసలు కష్టమే కాదండి, ఇది చాలా ఈజీ. ఒకసారి అలవాటైతే మనకి చాలా కుట్టబుద్ధి వేస్తుంది అనమాట. అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది ఎప్పుడో మేము చిన్నప్పుడు ఫస్ట్ నేను కుట్లు నేర్చుకుంటూ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేర్చుకున్న కుట్టండి ఇది. 9th-లోనో 8th-లోనో ఉన్నాను, గుర్తులేదు. మా ఇంటి పక్క ఆడవాళ్ళందరూ కూడా ఇంట్లో ఖాళీగా ఉండరు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అలాగా వీళ్ళు పని అయిపోయిన తర్వాత నుంచి లేడీస్కి ఇదే కుట్టు 10 మంది దగ్గర కూర్చొని కుట్టుకుంటూ ఉంటారండి మా అమ్మగారి ఇంటి దగ్గర. వాళ్ళని చూసి నాకు ఇంట్రెస్ట్గా ఉండి నేర్చుకున్నాను నేను ఇది. నేను చాలానే కుట్టాను. బెడ్షీట్లు, పిల్లో కవర్స్, చాలా రకాలు మనం ఇంట్లో కుట్టుకోవచ్చండి. టేబుల్ మీద క్లాత్స్ అని, అలా డైనింగ్ టేబుల్ మీద మ్యాట్స్ ఇలా కుట్టుకోవచ్చు. దీంతో చాలా బాగుంటాయి చూడ్డానికి. నరసాపురంలో చాలా పెద్ద ఉపాధి కేంద్రం అండి లేడీస్కి. ఇది లేస్ కుట్టు కేంద్రం ఉంది నరసాపురంలో. ఆ నరసాపురం నుంచే తీసుకొచ్చి ఈస్ట్ వెస్ట్ ఆడవాళ్ళందరికీ అంటే ఇంటి దగ్గర నుండి కుట్టుకుంటారు. ఇది వాళ్ళే పట్టుకొచ్చి బండిల్స్ పట్టుకొచ్చి ఈ డిజైన్ కుట్టాలని వాళ్ళు మోడల్ ఇస్తారు. పేపర్ ప్రింట్ అయినా ఇస్తారు, లేకపోతే డిజైన్ అయినా ఇస్తారు. చూడండి, ఇది ఎక్కువ వేసాను, పెద్దది వేసాను. మళ్ళీ పెద్దది వేస్తే ఈక్వల్గా వచ్చేస్తుంది అనమాట. నుంచి పెద్ద పెద్ద బండిల్స్ అంటే కేజీ, హాఫ్ కేజీ, పావు కేజీ అలాగా బండిల్స్ అనమాట. రీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 10 డేస్కి మళ్ళీ వచ్చి ఈ కుట్టినంత కలెక్ట్ చేసుకుని వాళ్ళకి బండిల్కి ఎంత అని ఇస్తారనమాట. ఈస్ట్ వెస్ట్లో ఉన్న మందికి ఉపాధి అండి ఇది. నరసాపురంలో అయితే చాలా ఏంటంటే ఇక్కడ సేల్ చేస్తారు, కొన్ని మాత్రం ఎక్స్పోర్ట్ అవుతాయండి, ఫారిన్ ఎక్స్పోర్ట్ అవుతాయి. అది చాలా కోట్ల మీద జరుగుతుందండి ఈ బిజినెస్. ఈస్ట్ వెస్ట్ లేడీస్కి తెలియని వాళ్ళంటూ ఉంటారు లేస్ కుట్టు అంటే. మాకైతే ఈస్ట్ వెస్ట్లో ఇది చాలా ఫేమస్ కుట్టు. ఈ కుట్టు చాలామంది లేడీస్కి వచ్చే ఉంటుంది. మీకు కుట్లు అల్లికలు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ విధంగా ఒకసారి ట్రై చేసి బ్లౌజ్కి, హ్యాండ్స్కి, నెక్కి ఈ డిజైన్తో కుట్టుకోవచ్చు. అలాగే ఇదే మీరు
బాగా ఇవి హోల్సేల్గా కూడా అమ్ముతారు. ఆ హోల్సేల్లో తెచ్చి మీరు రీటైల్గా ఇది సేల్ బిజినెస్ పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో కానీ డైరెక్ట్గా రీటైల్ చేసుకోవటం కానీ మీరు ఉపాధి అవకాశంగా ఎంచుకోవచ్చు. లేడీస్ ఖాళీగా ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉంటే కుట్లు అల్లికలు ఇంట్రెస్ట్ ఉన్న ఆడవాళ్ళకి ఇది చాలా మంచి బాగా అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కుట్టు కూడా కుట్టడానికి. నేను త్వరలోనే నరసాపురం లేస్ నేను మీకు వీడియో చేసి పెడతాను. ఇంకా వివరాలు కావాలంటే నాకు కమెంట్ చేయండి. ఇది అక్కడ ఒక ఉపాధి కేంద్రం అని ఉంటుంది. లేడీస్ ఖాళీగా ఉన్న ఇంటి పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోయి అక్కడ ఈ వర్క్ చేస్తూ ఉంటారు. నేను అది వీలైతే మీకు వీడియో చేసి పెడతాను. ఇంకా దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉన్నా ఈ వీడియో చూసి మీకు నేర్చుకోవాలన్నా లేకపోతే ఈ లేసు డిజైన్స్ నరసాపురంలో కొని మీరు అక్కడ ఉంటే హోల్సేల్ అమ్ముతారు, అది రీటైల్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అనేది డిజైన్స్లో కుట్టి మనం క్లాత్లకి అటాచ్ చేస్తూ ఉంటారు. ఇది మీ క్రియేటివిటీని బట్టి లేసులు తెచ్చుకుని శారీకి కానీ డ్రెస్కి అలాగే దుపట్టాస్ అంచులకి చిన్నపిల్లల ఫ్రాక్స్కి రకరకాలుగా డిజైన్ చేసుకోవచ్చు అండి. మీ క్రియేటివిటీని బట్టి ఉంటుంది. లేస్ అనేది చాలా మనం ఇలా చేసి సేల్ చేస్తే చాలా కాస్ట్ ఉంటుంది. ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఉపాధి అవకాశంగా ఎంచుకోవచ్చు. ఇంట్లో ఖాళీగా ఉన్న లేడీస్ ఊరికే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేయడం అలవాటు చేసుకుంటే అదే మనకి మనం ఆదాయంగా మార్చుకోవచ్చు. మనం ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి మనం చేసే పని ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్గా చేస్తే మనకి అదే ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా ఒక సూది వేసిన తర్వాత ఇలా టైట్గా లాస్ట్ని ఇలా కట్ చేసుకుని ఒకటి లాగేసి ఇది ఇక్కడ ముడిపడిపోద్ది అనమాట. ఇంకా అసలు ఊడదు. అలా ఈ థ్రెడ్ ఏదైనా ఉంటే ఎక్స్ట్రా మనం దీంట్లోంచి లాగేసుకోవాలి. వెనక నుంచి ఈ కుట్లు ఉన్నాయి కదా, ఈ కుట్ల నుంచి కనిపించకుండా ఇదండి హ్యాండ్ కర్చీఫ్ కుట్టడం ఎలా అనేది నేను మీకు చూపించాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీరు ఇంట్లో ఉండైనా లేకపోతే మీరు ఆన్లైన్లో కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది బిజినెస్గా స్టార్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆడవాళ్ళకి ఇది మంచి ఉపాధి అవకాశం అండి. నేర్చుకుని కుట్టి మీరు ఇంకా క్రియేటివిటీగా చేసుకుంటే ఇంకా బెటరు. ఎందుకంటే లేస్కి చాలా డిమాండ్ ఉంది. ఇదండి వీడియో. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.